ఈరోజు రాత్రి పడుకునే ముందు రూ. 5 బిళ్ళని ఈ ప్రదేశంలో పెడితే చాలండి. తెల్లవారేసరికి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కోట్లు వచ్చి పడతాయి. మీకున్నటువంటి ప్రతి సమస్య తీరిపోతుంది. అద్భుతమైన ఫలితాలొస్తాయి. మీరే ఆ ఫలితాన్ని అనుభవించగలుగుతారండి. ఇన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. రాత్రి అనగా ప్రతి మనిషి నిద్రిస్తూ ఉంటారు. మనిషే కాదండి, దాదాపు అన్ని జీవులు కూడా చీకటి పడగానే గూటికి చేరి నిద్రిస్తూ ఉంటాయి. నిద్ర అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యం. కానీ ఏ దిక్కున పడుకోవాలో జనాలు పట్టించుకోరు. పద్మపురాణంతో సహా అనేక గ్రంథాలు నిద్ర గురించి ప్రస్తావించాయండి. ఉత్తరం లేదా పడమర దిశలో అస్సలు పడుకోకూడదండి. ఎప్పుడైనా సరే తూర్పు లేదా దక్షిణం వైపు పడుకోవాలి. ఉత్తరం మరియు పడమర దిక్కులో అస్సలు పడుకుంటే వల్ల వ్యాధులు వస్తాయి, ఆయుష్ తగ్గుతుంది. తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వలన జ్ఞానం పెరుగుతుంది. దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల సంపద, ఆయుష్ పెరుగుతుంది అని, పడమర దిక్కున నిద్రించడం వలన ఆందోళన పెరుగుతుంది అని, ఉత్తరం వైపు నిద్రిస్తే ఆయుష్ తగ్గుతుంది అని శాస్త్రాల్లో రాశారు. పడుకునేటప్పుడు ప్రతి మనిషి తప్పక ఈ నియమాలను పాటించాలి. అయితే రాత్రి పడుకునే ముందు ప్రత్యేకంగా రూ. 5 బిళ్ళతో ఏ ప్రత్యేక పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. రూ. 5 బిళ్ళ అంటే ధనం కదా. కనుక రూ. 5 బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చెప్తున్నారు. రూపాయలతో మన కష్టాలు తొలగించుకోవచ్చు, ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు, కోట్లల్లో సంపాదించుకోవచ్చు, సంపాదనను పెంచుకోవచ్చు, ప్రతి సమస్య నుంచి బయటపడుకోవచ్చు. మరి ఇంతకీ రేపు రాత్రి పడుకునే ముందు రూ. 5 బిళ్ళతో ఏం చేయాలి అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు శత్రువులు మిత్రులుగా మారొచ్చా, మహాభారతం ఏం చెప్తుందో తెలిపే కథ విందామండి. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయండి. ఒకవైపు మంచి చెడుల గురించి చెప్తూ ఉంటే మనిషి నడవడికి ఎలా ఉండాలో సూచించి, మరొక వైపు లోకరీతి ఎలా ఉంటుంది తెలియజేస్తారు. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధనలో భాగంగా ఈ కథలు. వాటిలో ఒకటి పిల్లి ఎలుక కథ. ఒక అడవిలోని ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక జీవిస్తూ ఉండగా అదే చెట్టు మీద రోజసుడు అనేటువంటి పిల్లి కాపురం చేస్తూ ఉంటుంది. రోజు ఒక వేటగాడు రాత్రిపూట అక్కడికి వచ్చి జంతువుల కోసం వేటాడుకుంటూ వెళ్ళేవాడు. రాత్రి వేళ జంతువులు చిక్కుకుంటూ ఉంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని వెళ్ళేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు ఆ వలలో చిక్కుకుంటుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దానిని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటుంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్నటువంటి ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస, గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఎలుకకు చటుక్కున ఒక ఉపాయం తక్కింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్ళి, ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసుల బారి నుంచి కాపాడుతావా అని అడుగుతుంది. ప్రాణాలపైన ఆశలు లేని పనికి కొండంత ధైర్యం వచ్చినట్లు అవుతుంది. వెంటనే సరే అనాలి. ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంటుందండి. అక్కడ ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగీస, గుడ్లగూబ జారుకుంటాయి. నీ ప్రాణాలను నేను రక్షించాను కాబట్టి మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయట పడేసెయ్యి అని ఎలుకను పిల్లి అడుగుతుంది. దీనికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించువా నీ నమ్మకం ఏంటి? కాబట్టి వేటగాడు వచ్చే సమయానికి నేను నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంటుంది. చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది. వేటగాడు వస్తూ ఉన్నాడన్న తొందరలో పిల్లి గబుక్కుని చెట్టు మీదకు చేరుకుంటుంది. ఇటు ఎలుక తన కలుగులోనికి దూరిపోతుంది. అటు కిందకు చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగిపోతాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ, మిత్రమా, నీవు నా ప్రాణాన్ని కాపాడావు, ఇక నుంచి మన ఇద్దరం మంచి స్నేహితులంగా ఉందాము అని చెప్పి ప్రతిపాదిస్తుంది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారుతాడో
శత్రువు ఎప్పుడు మిత్రుగా మారతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులైన మన మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏదో నీకు సహాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దానిని విడిచిపెట్టకపోతే అది ఎప్పటికైనా సరే ఆపద తప్పదు అని శుక్రనీతి కూడా చెబుతుంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు. ఇక మీదట నా జోలికి రాకు అని కలుగులోనికి దూరుతుంది. ఎలుక మాటలోని సత్యం గ్రహించిన పిల్లి గమ్మున ఉండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులు అయినప్పటికీ, పిల్లి ఎలుకలు అయినప్పటికీ ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుందండి. అపకారికి ఉపకారం చేయొచ్చు, కానీ తెలిసి వారితో స్నేహం మాత్రం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని ఫలంగా పెట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇంకా వీడియోలోనికి వస్తే, రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిళ్ళతో ఈ చిన్న పని చేయడం వలన మీ దిశ తిరిగిపోతాయి, కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏం లేదు. మీరు నైట్ చక్కగా స్నానం చేసి అన్నం తిని టీవీ చూస్తే అది కూడా అంతా ఫినిష్ చేసేసి పడుకోవడానికి వెళ్ళే ముందు చక్కగా ఒక 5 రూపాయల కాయిన్ తీసుకొని, ఆడవారైతే ఆ 5 రూపాయల కాయిన్ ఎడమ చేతిలో పెట్టుకొని, మగవారైతే కుడి చేతిలో పట్టుకొని మాకు ఉన్న సంశయాన్ని ధన సంసర నుంచి బయటపడి మేము సంతోషంగా జీవించేలాగా చూడు దేవుడా అని చెప్పి మీలో మీరు సంకల్పం చెప్పుకొని, అలా చేయడం వలన మీ సమస్యలు చెప్పుకోవటం వలన దేవుడు ఆ సమస్యను విని ఆ సమస్యను తీరుస్తాడు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత 5 రూపాయల బిల్లును తన దిండు కింద పెట్టి పడుకోండి. ఇక మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ 5 రూపాయల బిల్లును తీసేసి పక్కనే పెట్టుకుని చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈ 5 రూపాయల బిల్లును తీసుకుని వెళ్ళి ఎవరికైనా సరే దానం చేసేయండి. అడుక్కునే వారికి ఇచ్చేయండి. ఎవరూ దొరకకపోతే గుడిలో హుండీలో ఈ 5 రూపాయల బిళ్ళను పెట్టివేయండి. ఇలా ఈ విధంగా 5 రూపాయలతో పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ, కష్టాలన్నీ నెమ్మదిగా తీరిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. ఆనందం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా రేపు రాత్రి పడుకునే ముందు 5 రూపాయలతో ఈ విధంగా చేస్తే సుఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీరు లక్షలు సంపాదించాలంటే, సంపాదన బాగా పెరగాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నవ సమాజంలో ప్రతి ఒక్కరూ సంపాదన పెరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. మీ సంపాదన ఇన్కమ్ బాగా పెరగాలి అంటే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం జమ్మి చెట్టు పరిహారం. మీకు వీలైనప్పుడల్లా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. జమ్మి చెట్టు దగ్గర నీళ్లను పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. ఒక తెల్ల కాగితం తీసుకొని మీ సంపద బాగా పెరగాలని తెల్ల కాగితం మీద రాసి, ఆ రాసిన చీటిని జమ్మి చెట్టుకు కట్టి రండి. ఇలా జమ్మి చెట్టు పరిహారం కనుక పాటిస్తే మీ సంపాదన తొందరగా తీరుతుంది. 9 శనివారాలు దీపం పెట్టండి. ఎవరైతే వరుసగా 9 శనివారాలు వేప చెట్టు దగ్గర దీపం పెడతారో వారికి తొందరలోనే సంపాదన అనేది పెరుగుతుందండి. అలానే శనివారం పూట వీలైనప్పుడల్లా నానబెట్టిన శనగలు, మినుములు వీటిని ఆవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఇలా కనీసం 9 శనివారాలైనా చేయండి. మీ సంపాదన చాలా బాగా పెరుగుతుంది. ఇన్కము పెరుగుతుంది. వీలైనప్పుడల్లా కూడా ఆవిరితో చేసిన పదార్థాలను వృద్ధులకు పెంచండి. ఆవిరితో చేసిన పదార్థాలు అంటే ఇడ్లీ లాంటి పదార్థాలు అన్నమాట అండి. ఇడ్లీలను పెద్ద వయసు వారికి పంచిపెట్టినట్లయితే దోషాలు తొలగిపోతాయి, సంపాదన బాగా పెరుగుతుంది. అలానే నెలకు ఒక్కసారి మీ ఇంటిలో పెద్దవారు ఎవరైనా సరే ఉంటే ఇత్తడి పళ్ళెంలో కర్పూరం ఉంచి కర్పూరంతో దిష్టి తీయించుకోండి. ఇలా దిష్టి తీయించుకోవడం వలన కూడా చెడు దిష్టి అంతా కూడా పోయి మీ సంపాదన పెరుగుతుంది. అలానే సంపాదన పెరగాలి అంటే రోజు రాత్రిపూట రాగి చెంబులో నీటిని పోసి మందార పువ్వు మొగ్గను దానిలో వేయండి. తెల్లవారేసరికి మందార పువ్వు విచ్చుకుంటుంది కదా, అప్పుడు ఆ పువ్వును తీసేసి నీటిని త్రాగండి. పువ్వును మాత్రం ఎక్కడైనా సరే దేవుని చిత్రపటం మీద ఉంచండి. అలా ఉంచినట్లయితే
మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఇలా 40 రోజులు చేయండి. మీ సంపాదన బాగా పెరుగుతుంది. రోజు రాత్రి పూట్ల రాగి చెంబులో నీటిని పోయడం, మందార మొగ్గలు వేయడం, ఉదయం నిద్ర లేవగానే పువ్వులు తీసి పక్కన పెట్టడం, రాగి చెంబులోని నీటిని తాగడం, స్నానం చేశాక ఆ పువ్వును దేవునికి సమర్పించడం, దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవడం. ఇలా 40 రోజులు కనుక చేసినట్లయితే మీ సంపాదన బాగా పెరగడానికి పరిహారం అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలతో పాటు మీ కృషి కూడా ముఖ్యమండి. ఈ పరిహారాలు మీ అదృష్టానికి పెంచేందుకు దోహదపడతాయి. మీరు మీ ప్రయత్నాలతో పాటు ఈ పరిహారాలు కనుక పాటిస్తే సంపాదన పెరుగుతుంది. అంతేకాని ఏ పని చేయకోకుండా ఈ పరిహారం చేసినంత మాత్రాన సంపాదన అనేది పెరగదు. కనుక కష్టపడుతూనే మీరు ఈ పరిహారాలు, కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంటే తప్పక ఈ పరిహారాలు పాటించండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.